ఒక ఆరాధన రైటో రాంగో తెలియాలంటే దేంతో కొలవాలి చెప్పండి? బైబిల్తోనే కొలవాలి. అరే ఇది చేస్తున్న వర్షిప్ రైటా కదా? బైబిల్తోనే కొలవాలి. ఈరోజు నడుతున్నాను, ప్రతి కుప్పుకెంత ఆరాధన అవుద్దా? ప్రతి పనికి మాలిన ఆరాధన అవుద్దా? ప్రతిదీ ఆరాధన అవుద్దా చెప్పండి? ఎందుకు ఆరాధన అర్థం పర్థం లేకుండా పోతున్నాయి తెలుసా? వాక్యము బైబిల్ నడుతాను. ఆరాధన మాత్రం అంట 3-4 గంటలు చేస్తారట, వాక్యం మాత్రం అంట 20 నిమిషాలే చెప్పాలంట. ఎవర్రా మీరు నడుతున్నారు? మీరు అందరూ ఎవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంబరాల్లో తిరిగి వచ్చారా అని అడుగుతున్నాను నేను. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో మళ్ళీ అడుగుతున్నాను. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో వాక్యం అంతకన్నా ప్రాముఖ్యం. ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి. ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి. ఆయన గారికి అర్థమైంది, తీసుకొచ్చాడు. ఆయన బైబిల్ని పట్టుకుని ఏడుస్తున్నాడట. కన్నీరు విడుచు, నీ మనసు ఎంత మెత్తనదయ్యా, వాక్యం వింటుంటే ఏడుస్తున్నావు. వాక్యం వింటుంటే 26 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం అడుగుతున్నాను. ఇలాంటి వాక్యాలు మీ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, ఇలాంటి వాక్యాలు దైవజనులు చెప్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న అనేక మంది యంగ్స్టర్స్ అడుగుతున్నాను, ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నీ కళ్ళల్లో నీరు తిరిగిందా? నీకు తిరగదు. నీకు ఎప్పుడు తిరుగుతుంది చెప్పనా? మీ అయ్యి అడిగిన బండి కొనకపోతే తిరుగుతుంది.